కెరీర్లో అన్ని హిట్సే, అందరూ స్టార్ హీరోలే. ఎవరికి ఫ్లాప్ ఇవ్వలేదు. నిర్మాతలకు డిజాస్టర్స్ అంతకంటే ఇవ్వలేదు. అయినా సరే ఆ డైరెక్టర్కు కంటిన్యూస్గా మూవీస్ ఉండవు. 2 ఏళ్ల క్రితం ఒక సూపర్ హిట్స్ మూవీ తీశాడు. ఇన్నాళ్లకు ఒక స్టార్ హీరో డేట్స్ లాక్ చేశాడు. మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్నాడు. 2007లో మున్నా మూవీతో కెరీర్ ప్రారంభించాడు వంశీ పైడిపల్లి. 18 ఏళ్ల కెరీర్లో కేవలం 6 చిత్రాలు మాత్రమే తెరకెక్కించాడు వంశీ. ప్రతిసారి అదే గ్యాప్. 2 ఏళ్ల క్రితం తమిళ హీరోతో వారీసు అనే మూవీ తీశాడు. దళపతికి మంచి హిట్ ఇచ్చాడు. 2 ఏళ్లుగా వంశీ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎవరి కోసం కథను సిద్ధం చేస్తున్నాడు, ఈ డీటెయిల్స్ ఏం తెలియదు. ఎప్పటిలాగే గ్యాప్ తర్వాత సర్ప్రైజ్ చేయడం వంశీకి అలవాటు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేశాడు. త్వరలో ఆమీర్ ఖాన్ తో మూవీ చేయబోతున్నాడని లీక్స్ ఇస్తున్నాడు. ఆమీర్ ఇప్పటికే సితారే జమీన్ పర్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. మరోవైపు రజనీకాంత్ తో కలిసి కూలీలో నటిస్తున్నాడు. ఆ తరువాత వంశీ పైడిపల్లి మేకింగ్ లోనే న్యూ మూవీ చేయాలనుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి కేవలం లైన్ మాత్రమే ఓకే అయింది. ఇంకా స్క్రిప్ట్ రెడీ కావాల్సి ఉంది. ఒకవేళ ఆమీర్కు నచ్చే విధంగా స్క్రిప్ట్ రెడీ అయితే వంశీ పైడిపల్లి బాలీవుడ్ వెళ్తాడు. ఈ మూవీ దిల్ రాజు తన బ్యానర్లో నిర్మిస్తాడు. కొద్ది రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టుపై మరింత క్లారిటీ రానుంది.